అందరు నమస్తే. అందాల పోటీలు ముగిసినాయి, సక్సెస్ చేసినాం అని ప్రభుత్వ పెద్దలంతా రెస్ట్ మోడ్లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపు 6 సార్లు పార్టిసిపేట్ చేసినాడు దానిలో. అంటే 6 సార్లు పోయిండు అడిగి. ఒక ప్రోగ్రామ్కు 6 సార్లు పోవడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోయిండు. ఇంకా ఒక మినిస్టర్ అయితే మొత్తం అన్నీ అతకపోయిండు కదా. సరే, ఇదంతా అయిపోయింది, ఇంకా రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, అందాల పోటీలు కూడా అయిపోగొట్టినాం మేము అని చెప్పి వీళ్ళు ప్రశాంతంగా పండుకుంటే రాష్ట్రమంతా రకరకాల ధర్నాలు, రకరకాల ఆందోళనలు, ప్రతి దగ్గర ఏదో ఒక ఇష్యూతోన జనమంతా రోడ్లు ఎక్కినారు. జనమంతా రోడ్ల మీదే ఉన్నారు. ఏదో ఒకటి, ఒకరు రేషన్ కార్డులు అంటారు, కొందరు రేషన్ బియ్యం అంటారు, కొందరు మా భూమి ఎట్లా గుంజుకుంటారని వస్తారు, కొందరు సమస్యలతోన ధర్నాలు. ఇట్లా చూస్తే నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇదేం తెలుసా, చూసినరా? ప్రభుత్వం ఇది ఎక్కడిది? జోగులాంబ, గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్మడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట. ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది తెలంగాణలో ఏ రైతు కూడా యాక్సెప్ట్ చేస్తలేడు. ఎందుకంటే వాళ్ళ భూములు పోవడమే కాదు, వాళ్ళ పానాలు కూడా పోతాయి పొల్యూషన్తో. మనం చూడలేదా నిర్మల్ జిల్లాలో పెద్ద యుద్ధమే జరిగింది. ఆ ఎంఆర్ఓ కారు ఎత్తేసినాడ. తీరా చూస్తే ఈడ కూడా అదే జరిగింది. ఏం జరిగిందంటే ఆ ఊర్లో పెద్దదన్వాడ అనే విలేజ్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట. ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో పెడతారు, అందులో ప్రైవేట్ వాళ్ళు పెడతారు. వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, భూమి సేకరించి వాళ్ళకి ఇస్తుంది, ఎవరికో ఇస్తే వాళ్ళు పెడతారు. వాళ్ళ కోసం వాళ్ళు బిజినెస్ చేస్తారు. అదేం సబ్సిడీ కాదు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఏమంటే మీ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. దానిలో వచ్చేది ఏందో పోయేది ఏందో కానీ ఆ పొల్యూషన్తో అటుకెళ్ళి ఊర్లో వాళ్ళంతా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, అటుకెళ్ళి పంట పొలాలని ఖరాబ్ అవుతాయి, నీళ్ళు, వెదర్, గాలి, నీరు అన్నీ పొల్యూషన్ అవుతాయి. అందుకే ఇథనాల్ ఫ్యాక్టరీలను ప్రతి దగ్గర వ్యతిరేకిస్తున్నారు. రాత్రి వీళ్ళు జేసీబీలు అన్నీ తీసుకొని పోయినరు ఆఫీసర్స్. పోతే కంటైనర్లు అన్నీ తీసుకొని పోతే చూసిరు కదా, ఎత్తేసిర్రు. ఆ వెహికల్ను ఉల్టాపల్టా వేసి దాని మీద ఇంకా దాడి చేస్తున్నారు వాళ్ళు రైతులు. అంత కోపంతో ఉన్నారు ఆడ. ఆఫీసర్లంతా పారిపోయారు అక్కడ నుంచి. ఇది ఐజా కాదు, మన అలంపూర్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది ఈ రాజోలి మండలం అనేది. అలంపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, విజయ్. మరి ఏందో ఇది ఒక్కటే కాదు, ఇక నా దగ్గర చాలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎన్నో ధర్నాలు. ఇగో ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఎక్కడ జరిగింది? ఇది హన్మకొండ జిల్లా ఐనమూలులో అర్హులు కాదని కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు మంజూరు చేశారని స్థానికుల ఆవేదన. స్టేజీపై ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతున్నా కానీ స్థానిక నాయకులను నిలిచిన ప్రజలు సర్పంచ్ లేడని ఆ గ్రామ సెక్రటరీని అడుగుతున్నారు. ఏంది మరి, మాకు ఇయ్యారా ఇండ్లు? ఎవరికి ఇస్తారు? అనర్హులకు. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అనర్హులకు కూడా ఇస్తారా? మాకు అర్హత లేదా చెప్పు అని చెప్పేసి నిలదీశారు. ఇక్కడ చూడండి ఒకసారి. అని చెప్పాలి, లేదని చెప్తే అయిపోతాయి కదా. ఇంత తీసుకున్నాడు ఎందుకు, అంతెందుకు? కాదు వాళ్ళు ఇప్పుడు అదే ఎవరు తీసేసి వాళ్ళు తీసేసిన వాళ్ళు ఎవరో మరి ఏందో ఉన్నాయని చెప్పి ఎవరో మరి ఏందో అర్థమవుతుంది. హైదరాబాద్ ఉండమని అంటలే, కానీ ఓట్లకైతే వస్తాను కదా. ఎవరు చచ్చినా వస్తాను, బతికినా వస్తాను, అన్నిటికీ మేమే ముందుంటాను కదా. ఇంకా మేము హైదరాబాద్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది? మా పిల్లలకి తగిన పెద్ద ఉన్నారు, మేము ఏడు ఉండాలి. ఆల్రెడీ లిస్ట్లో పేరు వచ్చిందట, తర్వాత తీసేసినారట. ఎవరు తీసేసినారు, ఎట్లా తీసేసినారు అని అడుగుతున్నారు వాళ్ళు. ఐనవోలు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హన్మకొండ జిల్లా, ఇది హన్మకొండ జిల్లాలో అయింది. ఇక ఇట్లా ఎన్ని చూసినా మొత్తం ధర్నాలే, జనాలంతా ఏదో ఒక ఇష్యూ. ఇగో ఇక్కడ చూడండి, ఇంకో ఇదేం తెలుసా, రేషన్ షాప్ దగ్గర లైన్లు. ఇప్పుడు 6 గంటలకు వచ్చినాడు, మా భార్య పిల్లలతో ముగ్గురం వెళ్ళాడం లైన్లో. ఇంతవరకు లైన్ రాలేదు, సర్వర్ బిజీ అంటున్నారు. మా డ్యూటీ పోయింది, ఇక నలుగురం వచ్చి ఇలా ఆడడం మేడం. డ్యూటీ పోయింది, ఆడ సర్వర్ వస్తే ఆడ సర్వర్ లేదన్నారు, ఆడ షాప్ వేస్తలేరు. ఒక షాప్ ఓపెన్ అయింది. సన్నబియ్యం పార్టీ
సన్నబియ్యం కోసం అట్లా లైన్లో ఏమంటారు, పొద్దుగాలు వస్తే ఉద్యోగం కూలి పని చేసి వస్తే సరఫరా డౌన్ అంట. మళ్ళీ ఇన్ని సమస్యలు, ఆ ఇచ్చేది ఏదో అది కూడా ఇయ్యరు. అది ఇప్పుడే యాక్సెస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆన్ చేస్తున్నాం. యాక్సెస్ వస్తలేదు, నేనేం చేయాలని చెప్పి రేషన్ షాప్ అని చెప్తున్నాడు. ఇక ఇది చూడండి ఒకసారి. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇస్తారా అని ఫ్లెక్సీలు పట్టుకొని వస్తే పోలీసులు గుంజుకొని పోతున్నారు. ఈయన మాట్లాడుతారు, వినండి ఒకసారి. అమ్ముకుంటే 50 లక్షల దాకా వస్తాయి తెలుసా. వాళ్ళకి ఇచ్చిండు, ఇంత భూమి లేదు నాకు. నాకు ఇల్లు కుడియాలి, నా రేతులు వాడతా ఉట్టపోతాయి. ఒక గంట ఉండమో నా ఇంట్లో ఎండగా పడిన కూరలు ఉన్నాయి, కర్రలైపోతాయి ఎండ వేడికి. వాళ్ళు మొత్తం లేకుండా వాళ్ళ భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని వాళ్ళకెత్తాను. భూములు ఉన్నోళ్ళకు ఎకరాల భూములు ఉన్నోళ్ళకు ఇందిరా ఇల్లు ఇచ్చిన మాకు ఇయ్యలేదని ఆయన ఇల్లు ఇదంట. ఇంకో ఆయన ఇల్లు మొత్తం రేకులతో కట్టుకొని ఉంది. ఈయన అనరుడు, కానీ ఆ ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎకరా 50 లక్షలు 60 లక్షలు ఉందండి ఆయన చెప్తున్నాడు. వాళ్ళకి మాత్రం ఇచ్చినట్టు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అనేది ఆయన ఉద్దేశం. అందుకే ఆ ఫ్లెక్సీ కట్టుకొని వచ్చిండు. ఇట్లా ఎక్కడ చూసినా ధర్నాలే. దేనికోసం ధర్నాలు అవుతున్నాయి అంటే మామూలు కాదు. అసలు మినిస్టర్స్ ఏం చేస్తున్నారో, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో, ఇందిరా ఇళ్ళ కోసం ధర్నా, రైతు భరోసా కోసం ధర్నా, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం ధర్నాలు, తర్వాత నేను చూడలే మనం మొన్న ఇందిరా పార్క్ కాడ చేసిండ్రు, నిన్న ఓయూలో చేసిండ్రు నిరుద్యోగుల ధర్నాలు, తర్వాత RRR ఒక ఆయన పాపం నాకు రేవంత్ రెడ్డి న్యాయం చేయలేడు, నేను పానం తీసుకుంటా, నాకు 20 గుంటల భూమి ఉంది అది పోతుందని భువనగిరి ఆయన అనుకుంటా. ఆయన ఏదో వీడియో రిలీజ్ చేసిండు, నేను బతకలేను, నాతోనే కాదు, ఈ రేవంత్ రెడ్డి నన్ను కాపాడలేడని చెప్పేసి ఆయన ఆత్మహత్య యత్నం. తర్వాత ఇక్కడ మన నిన్న పెద్ద లొల్లి ఏడా ఆదిపట్ల కాడ నిన్న కొంగరకలాను ఫిరోజ్ కూడా ఈ రెండు ఊళ్ళోకి పోయినరు. ప్రజాభిప్రాయ సేకరణ, మీ మొత్తం గ్రీన్ ఫీల్డ్ 100 ఫీట్ల రోడ్ వేస్తున్నాం మేమని. వాళ్ళు మాకెందుకు 100 ఫీట్ల రోడ్డు, మా భూములు మేము ఇయ్యమని చెప్పేసి వాళ్ళు ఆ 2 ఊళ్ళో 30 మంది రైతుల భూమి పోతుందంట RRR కోసం. అదే అడేస్తే గ్రీన్ ఫీల్డ్ అంటే డైరెక్ట్ అమన్గా లెక్కన తీసుకుపోతారు కదా, అది రేవంత్ రెడ్డి లేదో ఆడ 2000 ఎకరాలు ఉంది దానికోసం వేస్తున్నారని పెద్ద చర్చ కూడా ఉంది దాని మీద. ఇక మనకు తెలిసిన చాలా పంచాయతీలు, లగితర్ల పంచాయతీ మనం పెద్ద ఇష్యూ అయిపోయింది. అసలు ఏమవుతుంది, ఎందుకు జనమంతా కూడా రోడ్ల మీద ఉన్నారు అంటే జనాన్నంతా బిజీ చేసిండ్రు. వీళ్ళు స్కీమ్స్ ఏం లేవు అదే ఇట్లాంటివి అన్నీ. జనమంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వం మీద నిరసనలు, ధర్నాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య కార్యక్రమాలు. ఆ సన్నబియ్యం ఇచ్చేది కూడా చక్కగా ఇవ్వకపోతే ఎట్లా, అది కూడా చేత కదా. సన్నబియ్యం కోసం తెల్లవారుజాము నుంచి లైన్ ఇవ్వడాలి రేషన్ షాప్ల కాడ. ఎరువుల కోసం రైతులు ఇవ్వడాలి, ఆల్రెడీ ఎరువులు లేవు. విత్తనాల కోసం పంచాయతీలు అవుతున్నాయి, ఎరువులు విత్తనాలు ఏమీ లేవు, వాటి కోసం పంచాయతీ. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏమో, అంత ప్రశాంతంగా ఉంది. వీళ్ళు జూబ్లీ హిల్స్లో ప్రశాంతంగా ఉంటే రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్ట, లేదా మినిస్టర్స్ క్వార్టర్స్ కాడ 4 పోలీసులను పెట్టుకొని ప్రశాంతంగా ఉందంటే ప్రశాంతంగా ఉన్నట్ట. రాష్ట్రం అంతా రకరకాల గందరగోళం, రకరకాల ఆందోళనలు. ఇక ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన, ఓ పక్క ప్రైవేట్ ఉద్యోగుల ఆందోళన, నిరుద్యోగుల ఆందోళన. అసలు దీని మీద అడ్రస్ చేసే వ్యవస్థనే లేదు ప్రభుత్వంలో, ఖరాబ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.